అలానే మెసేజ్లో అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ మీద యుద్ధం చేస్తూ ఉన్నాయి గత వారం రోజుల నుంచి. అయితే ఎవరిది పైచేయిగా ఉంది అనే దాని మీద చర్చ జరుగుతుంది. దీని మీద భారత ఆర్మీ మాజీ చీఫ్ ప్రవీణ్ చెప్తున్న దాని ప్రకారం, ప్రవీణ్ సాఖ్ని ఆయన చెప్తున్న దాని ప్రకారం చైనా ఆయుధాలతోటి ఇరాన్ అమెరికాని మట్టి కనిపిస్తూ ఉంది. అంతేకాదు కేవలం 16 లక్షలు విలువ చేసేటువంటి ఒకే ఒక డ్రోన్ తోటి అమెరికాని గడగడలాడిస్తుంది ఇరాన్. ఆ డ్రోన్స్ని కోల్చడానికి సుమారుగా 33 కోట్ల విలువైనటువంటి మిసైల్స్ని అమెరికా వాడుతుంది. అంతేకాదు కోబ్రా V8 అనేటువంటి వెపన్స్ చైనా అందించింది ఇరాన్కి. వీటితోటి అమెరికా మీద విరుచుకుపడుతుంది. ఖతార్లో ఉండేటువంటి అమెరికా స్థావరాన్ని లేపేసింది. దాంతో టోటల్ రాడార్ వ్యవస్థ అమెరికాది అస్తవ్యస్తం అయిపోయింది. ఈ విషయాన్ని అఫీషియల్గానే ఇంటర్నేషనల్ మీడియా చెప్తా ఉంది, బ్లూంబర్గ్ చెప్తా ఉంది, అలాగే అమెరికా పత్రిక మార్నింగ్ పోస్ట్ చెప్తోంది. ఇలా అనేక మంది చెప్తూ ఉన్నారు. అందుకే అత్యవసరంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమావేశం పెట్టుకున్నాడు. ఎవరితోటి? ఆయుధాలు తయారు చేసేటువంటి కంపెనీలతోటి. ప్రస్తుతం అమెరికా దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు దాదాపుగా అడుగంటిపోయాయి. దీంతో మళ్ళా కొత్తగా ఆయుధాలను తయారు చేయడానికి అక్కడ ఉన్నటువంటి కంపెనీలని సిద్ధం చేస్తూ ఉన్నాడు ట్రంప్. పైకి మాత్రం ఇరాన్ని లేపేశాం, ఇరాన్ అధినేతను లేపేశాం, సుప్రీంని లేపేశాం, నెక్స్ట్ సుప్రీం ఎవరైనా సరే వాళ్ళని లేపేస్తాం అని చెప్పి వార్నింగ్లు అయితే ట్రంప్ ఇస్తూ ఉన్నాడు. కానీ పెంటాగన్ చెప్తుంది, పెంటాగన్ నివేదిక ఉంది, దీని ప్రకారం చూసినా కానీ ఆయుధాలు అడిగంటిపోయాయి. పెంటాగన్ చెప్తుంది, బ్లూంబర్గ్ చెప్తుంది, అక్కడ అమెరికాలో ఉండేటువంటి పత్రికలు చెప్తూ ఉన్నాయి. వాటి ప్రకారం అమెరికా ఆయుధాలు అడిగంటిపోతూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాయి. అమెరికా స్థావరాలు ఏవైతే ఉన్నాయో గల్ఫ్ కంట్రీస్లో వాటి మీద టార్గెట్ చేసి డ్రోన్స్ను ప్రయోగిస్తుంది ఇరాన్. ఇరాన్కి మద్దతుగా చైనా, రష్యా ఉన్నాయి. ఈ చైనా, రష్యా అందజేస్తున్నటువంటి రక్షణ ఉత్పత్తులు, వెపన్స్ తోటి ఇప్పుడు అమెరికా సైన్యాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉన్నాయి. భారీగా అమెరికా సైన్యం కూడా చనిపోయింది. అమెరికా కూడా ఇరాన్ సాంకేతిక వ్యవస్థల మీద దాడులు చేస్తూ ఉన్నాయి. కొన్ని ఇంపార్టెంట్ ప్రాంతాలను కూడా కొలాప్స్ చేశాయి. ఇరాన్కి సంబంధించిన సైనిక స్థావరాల మీద మిజైల్స్ గురిపెట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో దెబ్బ కొట్టాలి ఇరాన్ అని చెప్పి భావిస్తుంది. అయితే ట్రంప్ ఏమంటున్నారంటే అవసరమైతే ఆర్మీ కూడా భూతల యుద్ధానికి కూడా సిద్ధమవుతా ఉంటున్నారు. ఇప్పటి వరకు ఆకాశంలో వైమానిక యుద్ధం జరుగుతుంది, అలాగే సముద్రంలో జరుగుతుంది యుద్ధం, కానీ ఇప్పుడు భూ ఉపరితలం మీద కూడా ఆర్మీని పంపిస్తానని చెప్పి అంటున్నారు. అంటే వైమానిక దళం ఏం చేయలేకపోతుంది. ఎందుకు కారణం ఏంటి? ప్రధానంగా అమెరికా రాడార్లని టార్గెట్ చేసి విచ్ఛిన్నం చేసింది ఇరాన్. దీంతో ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గం కోసం ట్రంప్ ఎదురు చూస్తూ ఉన్నాడు. అనేక మంది సోల్జర్స్ చనిపోయారు అమెరికాకు సంబంధించి. మరి అమెరికా ఈ యుద్ధంలో కలుస్తుందా ఇరాన్ మీద అంటే గెలిచే అవకాశం లేదు అని చెప్పి అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ఉదాహరణ చెప్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని సంవత్సరాల పాటు నాటో దళాలు యుద్ధం చేసి చివరికి ఆఫ్ఘనిస్తాన్ని ఏమి చేయలేక పరారైపోయారు అక్కడి నుంచి. అలాంటి పరిస్థితి ఇప్పుడు అమెరికాకు ఉంది, ఇరాన్లో కూడా. యుద్ధాన్ని ఎలా ఆపేయాలి, ఈ యుద్ధం నుంచి ఎలా బయటకు వచ్చేయాలి అనేటువంటి సమాలోచనలు ట్రంప్ జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అంటే ఇరాన్ దెబ్బకి అమెరికా నిలువరించలేకపోతుంది, అమెరికా నిలబడలేకపోతుంది. హార్ముస్ మొత్తాన్ని మూసేసింది ఇరాన్. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ కొరత ఏర్పడుతుంది, అమెరికాకు కూడా ఆయిల్ కొరత ఏర్పడుతుంది. ఆర్థికంగా చిరిగిపోయేటువంటి అవకాశం ఉంది. అమెరికా ఒక రకంగా చెప్పాలంటే దివాళా తీసే పరిస్థితి ఉంది ఈ యుద్ధంతో అనేది కూడా అంతర్జాతీయ నిపుణులు చెప్తూ ఉన్నారు. దీని మీద ఒక ఆర్టికల్ ఆల్రెడీ ప్రవీణ్ సాఖ్ని భారత ఆర్మీ మాజీ ఆయన చెప్తున్నారు, ఆర్మీ మ్యాన్. ఆయన చెప్తున్న దాని ప్రకారం కూడా అమెరికా గెలిచేటువంటి పరిస్థితి లేదు. అయితే దాని మీద చైనా పరికరాలు ఎలా వాడుతున్నాయి, చైనా పరికరాలు వాడటం ద్వారా కొన్ని కిల్ జోన్స్ని ఏర్పాటు చేసింది ఇరాన్. ఈ కిల్ జోన్స్లో కనుక ఎంటర్ అయితే అమెరికాకు సంబంధించినటువంటి సైన్యం దెబ్బకి లేచిపోవటమే. అలాంటి పరిస్థితి ఏంటి కిల్ జోన్స్ ఏంటి అనేది చూద్దాం.
ఇక్కడ చూడండి ఒక ఆర్టికల్, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇరాన్ తెలివైనటువంటి యుద్ధం, ముందు జాగ్రత్తగా GPS నిలిపివేత. సో జనరల్గా మనం ప్రపంచవ్యాప్తంగా కూడా మనం ఏంటి GPS వాడుతుంటాం, అమెరికాకు సంబంధించిన GPSని వాడుతూ ఉంటాం. కానీ ఇరాన్ ఏం చేసింది తెలుసా, GPSని అసలు వాడలేదు. అంటే ఇరాన్లో ఉండే కదలికలన్నీ అమెరికాకు తెలియవు, ఎందుకంటే GPS అనేది అమెరికాది. ఆ GPSని మొత్తాన్ని షట్ డౌన్ చేసేసి చైనాకి సంబంధించినటువంటి నావిగేషన్ని తీసుకుంది. అది ఫస్ట్ చేసినటువంటి తెలివైనటువంటి పని ఇరాన్. ఇక సయ్యద్-4 క్షిపణి నిఘా వ్యవస్థ, కోబ్రా V8తో శత్రు డ్రోన్లు క్షిపణుల నిర్వీర్యం, హార్మోజ్ జలసంధి ఎర్ర సముద్రాల్లో కిల్ జోన్లు. సో ఇక్కడ జలసంధిలో అలాగే ఎర్ర సముద్రంలో కిల్ జోన్లను ఏర్పాటు చేసింది ఇరాన్. అగ్రనాయకత్వం చనిపోయినా సైన్యం తన పని తాను చేసుకుపోయేలా వ్యవస్థల వికేంద్రీకరణ. సో ముందుగానే వ్యవస్థను వికేంద్రీకరించారు. జనరల్గా ఏంటంటే యుద్ధం జరిగేటప్పుడు ఉన్నతాధికారుల నుంచి సమాచారం వచ్చేంత వరకు కూడా వెయిట్ చేస్తుంటారు సైనికులు. కానీ అమెరికాతోటి యుద్ధం చేయాల్సి వస్తుందని ముందే తెలుసుకున్నటువంటి ఇరాన్ వికేంద్రీకరణ, అంటే ఉన్నతాధికారుల యొక్క ఆదేశాలు లేకుండానే క్షేత్రస్థాయిలో ఎవరికి వాళ్ళే పోరాడచ్చు. అలాంటిది వెసులుబాటు ఇరాన్కి ఉంది. ఇప్పుడు టెహరాన్ క్షిపణులు శతఘ్నులు భారీ యుద్ధ విమానాలతో ఒక దేశం మరో దేశం మీద దండయాత్రకు దిగడం పాత యుద్ధ రీతి. యుక్రెయిన్ పై రష్యా, ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా అనుసరిస్తున్న యుద్ధ నీతి ఇదే. కానీ ఇది 20వ శతాబ్దం సాంప్రదాయం అని, 21వ శతాబ్దంలో కూడా అలాగే యుద్ధం చేస్తామంటే, బండగా మొండిగా ఒక దేశం మీద పడిపోతామంటే కుదరదని రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. అమెరికా ఇజ్రాయెల్ వైఖరి ఇలాగే ఉందని, కానీ ఈ రెండు దేశాలను నిలువరించడానికి ఇరాన్ అత్యంత తెలివైనటువంటి ఆధునిక యుద్ధ పోకడలను అనుసరిస్తుంది. ఎవరు చెప్తున్నారు? ప్రముఖ రక్షణ రంగ నిపుణుడు, భారత సైన్యంలో సేవలందించిన మాజీ అధికారి ప్రవీణ్ సాహ్ని అభిప్రాయపడ్డారు. ఈ యుద్ధం కారణంగా దేశం విచ్ఛిన్నం కాకుండా విదేశీ శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా ఇరాన్ విభిన్న పద్ధతులను అవలంబిస్తుంది. దేశ అగ్రనాయకత్వం మరణించిన సైన్యం తన పని తాను చేసుకుపోయేలా వికేంద్రీకృత వ్యవస్థలను ఏర్పాటు చేసుకుందని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా ఏ దేశమైనా ఉన్నత స్థాయి నుంచి వచ్చే ఆదేశాల మేరకే పనిచేస్తుంది. కానీ శత్రు దేశాలు సదరు అగ్రనాయకత్వంపై దాడులు జరిపితే ఆదేశాలు అందుకు సైన్యం మొత్తం గందరగోళంలో పడిపోతుంది. అలా కాకుండా ఇరాన్ తన సైనిక శక్తిని చిన్న చిన్న విభాగాలుగా విడగొట్టి వాటికి స్వయం ప్రతిపత్తి ఇచ్చింది. సో ఇదే తెలివైన పని ఇరాన్. అందుకే అమెరికా ఇరాన్ మీద గెలవలేదు. దీనివల్ల పైనుంచి ఆదేశాలు రాని పరిస్థితుల్లో స్థానిక కమాండర్లు తమకు తాము నిర్ణయాలు తీసుకుని యుద్ధం చేయగలరు. తద్వారా ఎవరిని కొడితే ఈ యుద్ధం ఆగిపోతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లోకి శత్రు సైన్యాలు వెళ్ళిపోతాయి. సాంకేతిక యుద్ధం, అమెరికా ఇజ్రాయెల్ తనపై ఎప్పటికైనా దాడి చేయడం తథ్యమన్న సంగతి ఇరాన్కు తెలుసు. కాబట్టి తాను అప్పటిదాకా వాడుతున్న GPS అమెరికాది బదులుగా చైనాకు చెందిన బేదో 3 శాటిలైట్ వ్యవస్థను వాడటం మొదలెట్టింది. ఇరాన్ కూడా GPS పై ఆధారపడి ఉంటే ఈ పాటికి ఇరాన్ ఓటమి సంపూర్ణమయ్యేది. అలా జరగకుండా చైనా నావిగేషన్ సిస్టంపై ఆధారపడటం ఇరాన్ను బాగా కాపాడింది. అలాగే ఈ యుద్ధంలో ఇరాన్ ఉపయోగిస్తున్న మరో 2 కీలక అస్త్రాలు కోబ్రా V8, సయ్యద్-4. అమెరికా ప్రయోగించే స్టెల్త్ సామర్థ్యం ఉన్న విమానాలు ఇరాన్ దిశగా వస్తుంటే వాటిని గుర్తించగల ప్యాసివ్ రాడార్ సామర్థ్యం సయ్యద్-4 క్షిపణి నిఘా వ్యవస్థకు ఉంది. రేడియో తరంగాలతో ఆ విమానాలను కూలిపోయేలా, దారి మళ్లేలా, శత్రువుల సెన్సార్ల సర్క్యూట్లు పూర్తిగా మొరాయించేలా చేసే సత్తా కూడా ఈ సయ్యద్-4కు ఉంది. ఇక కోబ్రా V8 శత్రువుల విమానాలు, డ్రోన్లు, యుద్ధ నౌకలు ఉపయోగించే రేడియో తరంగాలను పూర్తిగా స్తంభింపజేస్తుంది. దాదాపు 250 కిలోమీటర్ల పరిధిలో డిజిటల్ చీకటిని సృష్టిస్తుంది. రేడార్ బైండింగ్ ద్వారా శత్రువుల రేడార్ స్క్రీన్లపై వేల కొద్ది తప్పుడు టార్గెట్లను సృష్టిస్తుంది. సో కాబట్టి ఇరాన్ దగ్గర ఉన్నటువంటి సయ్యద్-4 కానీ లేదా కోబ్రా V8 ఈ 2 అమెరికాకు సంబంధించినటువంటి రాడార్లని తప్పుదోవ పట్టిస్తుంది, గజిబిజి గందరగోళం చేస్తుంది. అంతేకాదు కిల్ జోన్స్ ఏర్పాటు చేస్తుంది ఇరాన్. ఏంటి ఆ కిల్ జోన్స్ అంటే, ఈ ప్రవీణ్ సాహ్ని చెప్తున్న దాని ప్రకారం ఇరాన్ తన యాంటీ షిప్ క్షిపణులు, డ్రోన్లు సముద్రంలో అమర్చిన స్మార్ట్ మైన్ల ద్వారా హార్మోజ్ జలసంధిని, ఎర్ర సముద్రాన్ని చాలా కాలం క్రితమే అమెరికాకు కిల్ జోన్ గా మార్చేసింది.
వీటి దెబ్బ తట్టుకోలేక అమెరికా 2024 నవంబర్లోనే తన అతిపెద్ద విమాన వాహక యుద్ధ నౌక అబ్రహం లింకన్ ను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇరాన్ సృష్టించిన ఈ కిల్ జోన్ దెబ్బకు అమెరికా తన నౌకాదళాన్ని హార్ముజ్ జలసంధి సమీప ప్రాంతాలకు తరలించడానికి కూడా భయపడుతుందంటే అతిశయోక్తి కాదు. వీటన్నిటి వల్లే ఇరాన్ తన అస్తిత్వాన్ని ఇప్పటికీ కాపాడుకోగలుగుతుంది. అంతేకాదు, ఇరాన్ తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికే పరిమితం కాకుండా పాశ్చాత్య సేనలన్నింటినీ పశ్చిమ దేశాల నుంచి తొలగించడమే లక్ష్యంగా యుద్ధాన్ని కొనసాగిస్తుందని ప్రవీణ్ సాకిని చెప్తున్నారు. సో ఆయన చెప్తున్న దాని ప్రకారం ఇరాన్ ఓడిపోయే పరిస్థితి లేదు, అమెరికాని గడగడలాడిస్తూ ఉంది. కిల్ జోన్లకు వచ్చినటువంటి అమెరికా సైన్యాన్ని లేపేస్తూ ఉంది, రాడార్లను స్తంభింపజేస్తూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ చెప్తున్న దాని ప్రకారం 3 వారాలకు యుద్ధం ముగుస్తుందా అంటే ముగిసే పరిస్థితి కనిపించట్లా. మరి వెనిజులా అధ్యక్షుని కిడ్నాప్ చేసినంత ఈజీగా, ఆ దేశం మీద ఆధిపత్యం కొనసాగించినంత ఈజీగా ఇరాన్ మీద కొనసాగించడం అనేది సాధ్యం కాదు అమెరికాకి. మరి దీని ప్రతిఫలాలు ఎలా ఉంటాయి రాబోయే రోజులంటే థర్డ్ వరల్డ్ వార్ దిశగా ఇది వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి దౌత్యవేత్తలు, అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. మరి ఇరాన్ ఉండేటువంటి సత్తా ఏంటి అనేది నేను చెప్పాను. దీని మీద మీరు కామెంట్ చేసి థ్యాంక్ యూ.